నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మీరు వాస్తు కూడా చూస్తూ ఉంటారు. ప్రాక్టీస్‌లో ఉన్నారు. అయితే ఈ అవునండి. వాస్తుకు సంబంధించి చాలా ప్రామినెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఉండేటటువంటి దిశ, దశ 2 బావుండాలి అని చెప్తూ ఖచ్చితంగా. ఉంటారు. ఈ ఉండేటటువంటి ఇల్లు ఖచ్చితంగా వాస్తు పరంగా ఈ నియమాల్ని పాటించి తీరాలి అని శాస్త్రం ఏం చెప్తోంది? చేయకూడని పనులేమిటి? ఈ విషయాలు ఒక్కసారి అంటే మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక్కసారి ఖచ్చితంగా. మీరు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అసలు వాస్తు అంటే ఏమిటో తెలుసుకుంటే ఒక అవగాహన వస్తది. చాలామంది వాస్తు పురుషుడికి పూజ చేయడము వాస్తు అని అంటారు. హ్మ్. వాస్తు పురుషుడు అనేటువంటి వాడు రాక్షసుడు. అవును. అయితే కలియుగ ప్రారంభంలో ఎవ్వరు కూడా ఒక ప్రామినెంట్‌గా ఇలాగే ఇల్లు కట్టుకోవాలి అనేది లేదు. హా. ఎలా పడితే అలా కట్టుకునేవారు. హ్మ్. దాని వలన రోగాలు బాగా ప్రబలేవి. హ్మ్. ఇవి ఋషులు బాగా గమనించారు. గమనించి అరే వీరు ఎవ్వరు కూడా నాకు యజ్ఞం చేయాలి, నాకు గోవు కావాలి, గోవు యొక్క కృతం అంటే నెయ్యి కావాలి అని అంటే ఎవరు కూడా తెచ్చిచ్చే పరిస్థితుల్లో లేరు. రోగాల బారిన పడి ప్రబలారు. ఎందుకు అంటే ప్రాపర్గా వీళ్ళు నివసించట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట. అడిగితే వాస్తు అనేటువంటి వాస్తు పురుషుడు అనే రాక్షసుడు ఈశాన్యంలో తలవాల్చి నైరుతి దాకా కాలు పెట్టేసి బాహువులన్నీ జాపి అలా ఉండడం వల్ల అందరు కూడా వక్రంగా ఆలోచనలు వస్తున్నాయి. హ్మ్. ఎవరు కూడా ప్రాపర్ గా ఇల్లు ఆయన కట్టుకోవట్లేదు. బోర్లా పడుకుంటారు కదా. బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకుని ఉంటాడు ఆయన. ఉంటాడు. హ్మ్. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారు, పడుకున్న వాడి మీద పడుకున్నట్టే హ్మ్. శికి అని ఇక్కడి నుండి ప్రారంభించి కాళ్ళ వరకు కూడా ఒక్కొక్క దేవతలను అక్కడ కూర్చోబెట్టేసేసాడు. అంత పడుకున్నటువంటి ఆ వాస్తు పురుషుడు గట్టిగా అరిచి రోదన చేశాడు, ఇది ధర్మమయ్యా, కలిధర్మం, హ్మ్. నేను ఖచ్చితంగా వాళ్ళు పీడించాలని వచ్చాను, నువ్వేంటి నాయమడు పడ్డావు అని అడిగితే అలా కాదు స్వామి, ఒక పని చెయ్యి, ఆ. ఎవరైతే వాస్తురీత్యా ఇల్లు కట్టుకోరో, హ్మ్. ఎవరైతే వాస్తు పూజ వాస్తు హోమం చేసుకోరో హ్మ్. వారిని పీడించు. హ్మ్. కానీ ఎవరైతే ధర్మాన్ని పట్టుకొని ఉంటారో, ఎవరైతే నిత్య నైమిత్తిక కర్మలలో పాల్గొని ఉంటారో, ఎవరైతే నిత్యాభిషేకము నిత్య అగ్నిహోత్రం చేస్తారో వారిని మాత్రం చెనకకు అని చెప్పారు. కాబట్టి అప్పటి నుండి కూడా మనము ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు ఖచ్చితంగా వాస్తురీత్యా ఇల్లు కట్టుకోవాలి, వాస్తు పురుషుడి మీద ఉన్నటువంటి దేవతలకు పూజ చేసుకోవాలి, వారికి సంబంధించి హవిస్సులు కూడా హోమంలో వేయాలి. సాధారణంగా మనం హవిస్సులు వేసినప్పుడు మనం గణపతికి, నవగ్రహాలకి, లక్ష్మి గణపతికి, అలాగే లక్ష్మీ నరసింహస్వామికి, కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవతలకు వేస్తాం, అష్టదిక్పాలకులకి వేస్తాం. కానీ ఇక్కడ ఇంటి గృహప్రవేశం అప్పుడు ఖచ్చితంగా వాస్తు పురుషుడి యొక్క దేవతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనం హవిస్సులు సమర్పించాలి. అలా చేయడం వల్ల ఎందుకు అంటే మనం నైవేద్యం పెడతాం, సగం పంతులు గారు తీసుకెళ్తారు, సగం మనం తింటాం, అగరబత్తి వెలిగిస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం. చాలా మంది వాళ్ళు రేపు హోమాలు చేయట్లేదు, అమ్మ బాబోయ్ మా సీలింగ్ మొత్తం నల్లగైపోతుందండి అంటారు. కానీ హోమంలో వేసిన ఏ పదార్థం కూడా మీరు తిరిగి తీసుకోవడానికి ఉండదు, పూర్తిగా పచనమే భగవంతుడికి చేరుతుంది. కాబట్టి హోమం ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే ఈ వాస్తులో మనకు బేసిక్గా కొన్ని ఉంటాయి. మనం తూర్పు భాగంలో ఉన్నటువంటి 3 కూడా ఏవైతే ఉన్నాయో, తూర్పు భాగంలో ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్ని, కాబట్టి దక్షిణంలో యముడు. మనం అందుకే ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన అంటాం. ఈ దారికి దక్షిణాన ఏముంటాయంటే కాష్టం గడ్డలన్నీ ఉంటాయి. కాబట్టి పూర్వము అందరూ కూడా ద్విచక్ర వాహనాలు, చతుర్చక్ర వాహనాలు ఏం లేవు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. కాబట్టి మన బ్రాహ్మణులందరికీ కూడా ఏంటంటే కాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క వేసుకున్న పంచ కూడా ఆ మడివ పై భాగం వరకే ఉంటుంది. వచ్చినటువంటి ఎటువంటి బ్యాక్టీరియా కూడా కాళ్ళకు తగలకుండా ఉంటుంది. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, గడపకు పసుపు ఉండాలి, ఇంటి బయట వాకిలి మొత్తం అంతా కూడా ఆవు గోమయంతో అలుక్కొని ఉండాలి. కాబట్టి కాళ్ళు కొడుకుని ఎవరింటికి వస్తున్నారండి, దిక్కుమాలిన అపార్ట్మెంట్ కల్చరు. ఆ కిందైనా పోనీ అందరూ కలిసి ఏర్పాటు ఎవరన్నా ఒకవేళ ఎవరి ఫ్లాట్ ముందు వాళ్ళు పెట్టుకున్న పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు కంప్లైంట్ చేయడం ఇలాంటివి కూడా చేస్తారు. ముగ్గు పడితేనే గొడవలు. ఓకే, అలా. కాబట్టి దక్షిణ భాగంలో యముడు ఉంటాడు. అలాగే నైరుతి భాగం, నిరుతుడు అనేటువంటి వాడు లక్ష్మీదేవికి ఒక సెక్యూరిటీ గార్డ్. ఎప్పుడు కూడా నైరుతి భాగం క్లోజ్డ్ ఉండాలి. అది ఓపెన్ ఉంది అని అంటే ఎన్ని కోట్ల ఆస్తున్నటువంటి వాడు కూడా పతనమై సంవత్సరం కూడా పట్టదు, మొత్తం అంతా లాస్ అవుతాడు. నాకు తెలిసిన ఒక యజమాని 8-9 హోటల్స్కి అధిపతిగా ఉన్నటువంటి ఆయన, నేను చెప్పా
నైరుతిలో మీరు తలుపు పెట్టుకున్నారు, బాల్కనీ వస్తుందని చెప్పి నైరుతిలో తలుపా? తలుపు పెట్టుకున్నారు. ఈ ఆగ్నేయం నుంచి నైరుతి దాకా ఓపెన్ గా బాల్కనీ ఉంటుందండి, అక్కడ నేను ఉయ్యాల పెట్టుకుంటానని చెప్తే అస్సలు మంచిది కాదు సార్, ఇమీడియట్ గా క్లోజ్ చేయండి అంటే తలుపు గొల్లెం పెట్టుకుని తాళం వేసుకున్నాను. సార్ ఇది కరెక్ట్ కాదు సార్, ఈ గృహప్రవేశం అప్పుడు చెప్పాను. కరెక్ట్ గా ఆ రోజు నుంచి 6 నెలలు పట్టలేదు, 8 హోటల్స్ పోయినాయి. ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నైరుతి చాలా ప్రమాదం. ఎప్పుడు నైరుతి కూడా క్లోజ్ ఉండాలి. అక్కడ అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, నాకే తెలుసు నైరుతిలో ఉండకూడదని. అలా ఇలా పెట్టేసుకున్నారు, చెప్పాక కూడా చెప్పిన వినకపోతే తర్వాత కర్మానుసారం అంతే. బుద్ధి. అంతే. ఓకే. ఆ నైరుతి భాగంలో బరువు ఉండాలి, వీలైతే పెద్ద పెద్ద లాకర్లు ఉండాలి, బీరువాలు ఉండాలి. నైరుతి భాగంలో ఎప్పుడైనా ఆఫీసులలో కూడా అక్కడ ఆఫీస్ రూమ్ ఉంది అంటే ఇలా చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి, నైరుతి నుంచి ఇలా చూస్తే మొత్తం కనిపిస్తుంది. అవును అవును. కాబట్టి నైరుతి ఎత్తులో ఉండాలి, బరువుగా ఉండాలి. అక్కడ ఆబ్వియస్ గా బీరువా ఏదైనా డబ్బులు దాచుకోవడం అక్కడ ఉండాలి. పశ్చిమంలో వరుణుడు, అక్కడ అంటే పడమర భాగంలో వరుణుడు ఉంటాడు. అక్కడ కూడా ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళ జాతకరీత్యా ఉన్నటువంటి లగ్నాన్ని బట్టి అక్కడ ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు. అది కొన్ని సందర్భాల్లో పెట్టుకోవచ్చు. వెస్ట్ ఎండ్. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉండాలి. వీటి గురించి వక్రం చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకు వాయువ్యము అంటేనే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు వచ్చినప్పుడు మనం అందరం ఏమనుకుంటాం అంటే సూర్యుడు ఇలా ఉదయిస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు అనుకుంటారు. ఎప్పుడు కూడా సూర్యుడు స్ట్రైట్ గా రాడు, కొంచెం క్రాస్ గా వస్తాడు. ఉత్తరాయణంలో ఉత్తరం గుండా వస్తాడు, దక్షిణాయనంలో దక్షిణం గుండా వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆ వచ్చే గాలి ఎటు తిరిగి వచ్చినా వాయువ్యం నుంచి బయటికి వెళ్తాడు. దానివల్ల ఇంట్లో బ్యాక్టీరియా అనేది ఉండదు. అంటే వాష్రూమ్ లో మనం చేసినటువంటిది ఏది కూడా తిరిగి ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ బ్యాక్టీరియా అనేది ఇంట్లో ప్రబలుతుంది. అలా ఉంటే ఆరోగ్యపరంగా రావు. ఉత్తరంలో కుబేర స్థానం కాబట్టి నీట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఇవాళ రేపు చాలా మంది అక్కడ చెప్పులు పెట్టుకుంటున్నారు. ఈశాన్యంలో దేవుడి గది ఉండాలి, లేకుంటే ఏవైనా సరే అక్కడ బావులు గాని లేకుంటే సంపు ఇవాళ వాటర్ కి సంబంధించి ఉండాలి. ఇవి రాగి చెంబుల్లో నీళ్లు పెట్టడం లాంటివి కూడా చేస్తున్నారండి, ఎంతవరకు ఉపయోగపడుతుందండి? ఓకే, పర్లేదండి. అంటే ఇవాళ రేపు అది కాదండి, కొంతమంది ఎంట్రన్సే పెట్టుకుంటున్నారు అక్కడ. మరి ఎప్పుడు ఎలా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అండి, ఈశాన్య భాగంలో బరువు అనేటువంటిది పెరగాలి, తగ్గాలి. ఎవరైనా మనిషి వచ్చాడు, తలుపు కొట్టాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ బరువు పెరుగుతుంది, అతను లోపలికి రాగానే తగ్గుతుంది. అలా ఉండాలా? సో ఈశాన్యంలో బరువు పెరగాలి, తగ్గాలి. ఒక బావులు ఉన్నాయనుకోండి, నీళ్లు ఊరినప్పుడు బరువు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది. అక్కడ సంపులు పెట్టినా అంతే, నల్లా వచ్చిన రోజు పెరుగుతుంది, రాని రోజు తగ్గుతుంది. కాన్సెప్ట్ అది. సో కాన్సెప్ట్ ఏంటంటే ఈశాన్య భాగం మన భూమంతా కూడా బలరాముడు తన నాగలి వేసి గుంజినప్పుడు ఈశాన్య భాగం కిందికి కుంగింది. కపిల మహర్షి కూడా ఆయన వెంకటేశ్వర కళ్యాణం కోసం అందరూ కూడా వచ్చినప్పుడు మిగిలిన భాగానికి ఇంతమంది దేవతలకు సమానమైనటువంటి కపిలుడు అవతలి పక్క వెళ్తే అప్పుడు భూమి అలాగే ఉండింది, లేకుంటే భూమి అంతా కుంగిపోయేదట. ఇలా చెప్తారు, ఖచ్చితంగా శాస్త్రంలో కూడా ఉంది. భూమి డిజైన్ ఉన్న విధానం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము ఇంట్లో ఉన్నటువంటి ఈ 8 దిక్కుల్ని కూడా మనం పాటించాలి. అయితే ఎంట్రన్స్ల విషయాల్లో ఒక్కొక్కల డౌట్. ఖచ్చితంగా లగ్నాన్ని బట్టి ఎంట్రన్స్ ఉండాలి. సింహ లగ్నంలో 12 లగ్నాలకి ఎట్లా అండి? 12 ఎంట్రన్స్లు ఉండవు. ఒకవేళ వారిది సింహ లగ్నం అనుకోండి, ఆగ్నేయం అంటే సింహం ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో అదంతా కూడా ఆగ్నేయ భాగము, తూర్పు భాగము కలిసి వస్తుంది. ఒకవేళ వీరిది నైరుతి భాగమైనటువంటి అంటే నైరుతి భాగంలో ఉన్నటువంటి వాడు కానీ, లేకుంటే కన్యా లగ్నం కానీ, లేకుంటే ఇతని లగ్నం వచ్చేసి ఒకవేళ తులా లగ్నం అయిందనుకోండి, వీరికి వాయువ్య దిక్కు బాగానే కలిసి వస్తుంది. ఇలా ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క ఎంట్రన్స్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో వాస్తు ఇవే కాకుండా కొంతమంది ముందర భాగం అంతా సన్నగా, వెనక భాగం వచ్చేసరికి పొడవుగా బ్రాడ్ గా ఉంటుంది. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా వాయువ్యం పెరగకూడదు, ఆగ్నేయం పెరగకూడదు. వీధిపోట్లు మళ్ళీ దీంట్లో చాలా అంశాలు. ఈశాన్యం వీధిపోటు మంచిది, అది ఎటు నుంచి అయినా సరే ఈశాన్యం వీధిపోటు మంచిది. మిగిలిన ఎటువైపు వీధిపోటు ఉన్నా సరే ఇంట్లో పిల్లలు చనిపోవడము, తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేకపోవడము, వాయువ్య భాగంలో వీధిపోటు ఉంటే ఇంటి యజమానికి ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో లైవ్ గా చూసాను నేను. కాబట్టి వీధిపోటు ఉన్నటువంటి ఇల్లు అసలు మంచిది కాదు. అదే వీధిపోటు వ్యాపారానికి ఉందనుకోండి, ఏ దిక్కు వ్యాపారానికి ఉన్నా ఏం పర్వాలేదు అని అంటాను. ఎందుకంటే మనం ఇంట్లో జరిగేటువంటి సంసారము, జీవితము, కొట్లాటలు, గొడవలు ఎవ్వరికి కూడా వ్యూ అనేది ఉండకూడదు. వ్యాపారం అనుకోండి,
ఎంత దూరం ఉన్న వాడికి ఈ షాప్ కనపడ. కనిపించిన ఫ్రీ పబ్లిసిటీ. ఉమ్. సో పబ్లిసిటీ ఉన్నటువంటి వీధి పోటు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవ్వరికైనా కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే, ఏం పర్వాలేదు, ఉమ్. మీ షాప్ పైన ఒక గణపతి ఫోటో పెట్టుకోండి, షాప్ కింద ఒక గణపతి విగ్రహం పెట్టుకోండి, బ్రహ్మాండంగా షాప్ సాగుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్. అసలు వాస్తు అనే సబ్జెక్టు చాలా వాస్ట్ సబ్జెక్ట్. దానికి అందులోకి వెళ్తే అదో పెద్ద ఈ సముద్రం. ఒక్క 8-10 నిమిషాలు చెప్పడం ఎలా కుదరదు. సరిపోతుందండి. మరి ప్రత్యేకించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా వాస్తు రిలేటెడ్ మార్పులు కానీ, మీ ఇంట్లో మార్పులు కానీ, ఇవన్నీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మనం ఖచ్చితంగా. చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే చూచాయిగా చెప్పాం అష్టదిక్కులకు కూడా ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎట్లా ఉండాలి అనేది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.